హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు వ్లాగు. ఇంకెప్పటిలాగానే ఇంట్లో పై పనులన్నీ అయిపోయాయి. ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఈరోజు పప్పుకి అయితే పెట్టేస్తున్నాను. బియ్యం కడిగి పక్కన నానబెట్టేసాను. పనులన్నీ అయిపోయిన తర్వాత కసులు కొట్టడం, మండలు తుడచడం ఇలాంటివన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లోకి వచ్చేసి స్టవ్ పైన ఒక సైడు టీ పెట్టేశాను, ఇంకొక సైడు పాలు అయితే పెట్టాను. అవి రెండు పెట్టిన వెంటనే బియ్యం కూడా కడిగి నానబెట్టేసి ఇక్కడ పప్పుకి అయితే పెట్టేస్తున్నాను. ఆలోపు పాలు కూడా వేడయ్యాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఈరోజు పప్పు వచ్చేసి వంకాయ వేసి పొట్టికారం పప్పు అయితే చేస్తున్నాను. టీ అయ్యేలోపు ఏదన్నా పెట్టేద్దాము, ఎందుకు ఖాళీగా ఉండడం అనేసి పెట్టేస్తున్నాను. మధ్యాహ్నానికి వచ్చేసి అన్నం పప్పు, ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఎగ్ ఫ్రై చేసి చపాతీ చేయాలి. అది తొందరగానే అవుతుంది కదా, ఆలోపు వండకన్నా పెట్టేద్దాము అనేసి పెట్టేస్తున్నాను. ఇక్కడ టీ అయిన తర్వాత ఇంకొక సైడ్ పప్పుకు పెట్టేసి తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని ఇంకో సైడు ఇంకా ఎగ్ ఫ్రైకి అయితే పెట్టేసేయాలి. ఆలోపు బియ్యం ఒక అరగంట నానతాయి. ఈ పనులన్నీ అయ్యేలోపు అనేసి కడిగి పెట్టాను చూడండి. ఇక్కడ ఇంకా పప్పుకైతే అన్నీ వేసేసి రెడీగా పెట్టేశాను. ఇప్పుడు పాలు దింపేసి ఇక్కడ పప్పుకైతే పెట్టేస్తున్నాను. టీ అయిన తర్వాత ఇంకా అటు సైడు స్టవ్ పైన ఎగ్ ఫ్రైకి పెట్టేసేయాలి. ఇప్పుడు పప్పుకి పెట్టేశాను కదా, ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసేసేయాలి. టీ అయ్యేలోపు ఆనియన్స్ కట్ చేసి తాలింపు వేస్తే సరిపోతుంది, ఎందుకు టైం వేస్ట్ చేయాలి అనేసి ఇలా ప్లాన్ చేసుకొని చేస్తున్నాను. 4 పెద్ద ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఎగ్ ఫ్రై అంటే మా ఇంట్లో మా పిల్లలకు చాలా ఇష్టము, ఎక్కువే తింటారు. ఒకవేళ ఉన్నా మధ్యాహ్నానికి ఉంటుంది, మధ్యాహ్నం లంచ్లోకి ఏం తింటారు అనేసి ఎక్కువే చేస్తున్నాను. కాకపోతే ఇంక అందరూ తినంగా కొంచెమే మిగిలింది. ఇంకా అది పిల్లలు ముగ్గురు తలా కొంచెం వేసుకొని మధ్యాహ్నం తినేసారు ఫ్రై వచ్చేసి. ఇంకా మొన్ననే మార్కెట్ నుంచి కూరగాయలు తెప్పించుకున్నప్పుడే ఆనియన్స్ కూడా తెప్పించుకున్నాను. ఆనియన్స్ వచ్చేసి ఒకటేసారి ఒక 10 కిలోలు అలా తెచ్చుకుంటాము. టీ కావడానికి టైం పడుతుంది కాబట్టి ఆలోపు ఖాళీగా ఉండకుండా ఇలా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ తొక్క మొత్తం కట్ చేసి ఇక్కడ ప్లేట్ పెట్టుకున్నాను కదా, అందులో వేసేసి తర్వాత చెత్త బుట్టలో వేసేస్తాను. ఈ కౌంటర్ టాప్ అంతా మెస్సీగా కాకుండా నీట్గా ఉంటుంది అనేసి తర్వాత ఆనియన్స్ కడిగి కట్ చేస్తాను. పిల్లలు అయితే లేచి చదువుకుంటూ ఉన్నారు. ఎగ్జామ్స్ ఉన్నా లేకపోయినా సరే వాళ్ళ 6-6:30 లోపు లేపేస్తాను. వాళ్ళు లేచిన తర్వాత మొహం కడుక్కొని బ్యాగ్స్ సర్దుకోవడము, లేదంటే వాటర్ బాటిల్స్ కడుక్కొని నీళ్లు పట్టేసుకోవడము, లేదంటే చదువుకునేది ఏమైనా ఉన్నా చదువుకోవడం, ఇలాంటి పనులన్నీ వాళ్ళకే చెప్పేస్తాను. వాళ్ళే చేయాలి. వాటర్ బాటిల్స్ అయితే వాళ్ళే కడిగేసుకొని వాళ్ళే నీళ్ళు పోసుకుంటారు. నేను ఖాళీగా ఉన్నప్పుడు లేదంటే మా ఆయన ఖాళీగా ఉన్నప్పుడు మేమైనా సరే కడిగి నీళ్లు పట్టేస్తాను. టైంను బట్టి అలా ఫాలో అవుతూ ఉంటాను అనమాట. ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి అనేసి లేస్తే వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు. కొద్దిసేపు చదువుకోమని లేపాను అనుకోండి, కొద్దిసేపు మాటలు ఉంటాయి, కూర్చొని వెంటనే చదివేసుకోరు అనమాట. వీళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఉన్నారు కాబట్టి మీటింగ్లు, ముచ్చట్లు ఇలాంటివన్నీ ఉంటాయి మా పిల్లలవి. ఇంకా 7 గంటల నుంచి స్నానాలకు రెడీ అవుతారు. 6:30 నుంచి 6కే లేస్తారు. ఒక్కోసారి 6:30కి లేచినా 7-7:15. ఎక్కువ చదువుకుంటేది ఏమైనా ఉందంటే 7:30 వరకు చదివించి తర్వాత స్నానాలకు రెడీ అవుతారు. బ్రష్ వేసి స్నానాలు చేయడము వాళ్ళే ముగ్గురు చేసేసుకుంటారు ఎవరికి వాళ్ళు. ఇంకా నాకు టైం ఉందినప్పుడు చిన్నోడికి కానీ పాప కానీ చేపిస్తాను. పెద్దోడు మాత్రం వాడే స్నానం చేసుకుంటాడు. ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేయాలి. తొక్క మొత్తం తీసేసి ఇంకా చాలానే ఉన్నాయి కదా, పెద్ద పెద్దగా ఉన్నాయి అనేసి కింద కూర్చొని కత్తిపీట ఉంటుంది కదా, ఇల్లు కత్తి, దాంతో కట్ చేసి పెట్టేసుకున్నాను. టీ కూడా అయ్యింది. ఇంకా ఆలోపు ఇక్కడ టీ తాగేలోపు ఆనియన్స్ తాలింపు వేద్దామనేసి ఇదిగోండి బాండి అయితే పెట్టేస్తున్నాను. టీ అయితే నాకు ఒక గ్లాసు, మా ఆయనకు ఒక గ్లాస్ అనమాట. సరే కొంచెం కొంచెం చేస్తాను, ఎక్కువ ఏం చేయను. ఈ గ్లాస్కి సగం కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. ఇంకా మా ఆయన గ్లాస్ మా ఆయనకి ఇచ్చి ఆనియన్స్ వేసిన తర్వాత నేను కూడా టీ అయితే తాగేస్తాను. పొద్దున్నే లేచి ఫస్ట్ బ్రష్ వేసి వేడి నీళ్ళు అయితే తాగేస్తాను ఒక పెద్ద గ్లాస్ నిండా. అది అయిన తర్వాత ఇంట్లో కసులు కొట్టి బండలు తుడిసి పనులన్నీ చేసుకునేసరికి ఈజీగా ఒక గంట టైం పడుతుంది నాకు. తర్వాతే టీ తాగుతాను. టీ మాత్రం పొద్దున సాయంత్రం ఉండాల్సిందే అనమాట, అదొక పిచ్చి అయిపోయింది. ఇంకా టీ గ్లాస్ పక్కన పెట్టేసి ఇప్పుడు బాండి పెట్టాను కదా స్టవ్ పైన, అందులో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసేసి ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసేస్తున్నాను. ఉల్లిగడ్డలు ఒకసారి కలిపి ఇంకా పోయి కూర్చొని టీ తాగి వచ్చేస్తాను. ఆలోపు కొంచెం మగ్గుతాయి అనేసి
పెట్టేస్తున్నాను. ఇంకో సైడ్ అన్నం కూడా పెట్టేస్తున్నాను ఇదే టైంలోనే. నేను టీ తాగేలోపు ఇవన్నీ కొంచెమన్నా ఉడుకుతాయి కదా అనేసి. ఇలా ప్లాన్ చేసుకొని చేసాము అంటే టైం ఎక్కువ పట్టదు, త్వరగా అయిపోతాయి వంటలన్నీ. పని కూడా తొందరగా అయిపోతుంది. నాకు 9కంతా పని మొత్తం అయిపోతుంది. ఒకవేళ ఇంకేమన్నా ఉందంటే పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత అయినా చేసుకుంటాను. 8:30కంతా పిల్లలు ముగ్గురు స్కూల్ వెళ్తారు. పెద్దోడు 8కి వెళ్తారు, వీళ్ళిద్దరు 8:30కి 8:20కి అలా వెళ్తారు. ఇంక ఈ రెండు పెట్టేసి టీ అయితే తాగేసేయాలి. ఇదిగోండి టీ తాగేయచ్చులోపు అన్నం అయితే ఉడుకుబట్టింది. ఉల్లిగడ్డలు కూడా కొంచెం ఫ్రై అయ్యాయి. ఇంకా చపాతీ పిండి అయితే కలిపి పెట్టేసేయాలి. చపాతీ పిండి అంతా అది ఆలోపు కలిపి పెట్టేస్తే పప్పు అయితే అయ్యిందనమాట. ఇంక పప్పు కూడా రామి తర్వాత పెట్టి చపాతీ చేసేసేయాలి. పిల్లలకు మాత్రము 8కంతా టిఫిన్ పెట్టేస్తాను. 8 నుంచి టిఫిన్ తిని ఇంకా రెడీ అవుతారు. స్నానం చేసేసి వచ్చి టిఫిన్ తినేస్తారు. టిఫిన్ తిని ఇంకా డ్రెస్ వేసేసుకొని జడలు వేసి మా అమ్మాయికి ఇంకా తర్వాత రెడీ చేయాలి. ఓన్లీ జడలు ఒకటే వేస్తాను. యూనిఫామ్ తనే వేసుకుంటుంది, బొట్లు తనే పెట్టేసుకుంటుంది. ఇంకా పప్పు కూడా అయింది. పప్పు ఒకటి రామేసి తర్వాత పెట్టేసేయాలి. ఆలోపు చపాతీ పిండి కూడా కలిపేసాను. ఇంకా తర్వాత అయితే నేను వీడియో ఏం షూట్ చేయలేకపోయాను అనమాట. ఇంకా పిల్లలు రెడీ చేయడం అది ఉండింది. ఇంకా మా ఆయనకి వచ్చేసి ఇక్కడ క్యారియర్ అయితే పెట్టేశాను. తను రోజు క్యారియర్ తీసుకెళ్తాడు. ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేస్తాడు. ఒక 2 బాక్సులు అన్నం పెట్టేశాను. ఇంకో బాక్స్లో పప్పు వేసేసి మొన్న బుడ్డల పొడి దంచానని ఒక బ్లాగ్లో షేర్ చేశాను కదా, ఆ బుడ్డల పొడి ఉంటే ఒక బాక్స్లో వేసాను. ఇంకో బాక్స్లో చిన్నగా వచ్చేసి పెరుగు అయితే వేసేసాను. ఇంకేముంటే అది పెట్టేస్తాను ఇలా. తన క్యారియర్ బ్యాగ్లో వచ్చేసి ఇంక ఇవన్నీ పెట్టేసి ఒక ప్లేటు, ఒక స్పూను, ఒక నాప్కిన్ ఇవన్నీ పెట్టేస్తాను. ఇంకేమైనా స్నాక్స్ ఉన్నా కూడా పెట్టేస్తాను. ఇంట్లో ఏమీ స్నాక్స్ లేవు. ఇంక ఈరోజు స్నాక్స్ కూడా చేయాలి. ఇంట్లో బొంబాయి రవ్వ ఉంది, రవ్వ లడ్డు చేద్దాము అనేసి ఫిక్స్ అయిపోయాను. ఇంకా అమ్మవి జాకెట్లు ఉండే కుట్టేవి 2 జాకెట్లు అయితే కుట్టేశాను. ఆ 2 జాకెట్లు కుట్టేసరికి నాకు సాయంత్రం అయ్యిందనమాట. 10:30, 11కి అలా పెట్టేసుకుంటే ఒకటి లైనింగ్ జాకెట్, ఒకటి మామూలు జాకెట్. మా ఆయనకైతే క్యారియర్ పెట్టడం అయిపోయింది. ఇదిగోండి అన్నము, పప్పు, ఎగ్ ఫ్రై కొంచెమే మిగిలింది. ఇంకా పెరుగు ఇవన్నీ అనమాట. పాలైతే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇంకా సామాన్లు కడిగేసి ఇప్పుడు స్టవ్ మొత్తం కడిగి నీట్గా కిచెన్ అయితే తుడిచి పెట్టేస్తాను. మళ్ళీ పిల్లలు మధ్యాహ్నం వచ్చి తిని ఇంకా స్కూల్కి వెళ్తారు కదా, సాయంత్రం అయితే సామాన్లు కడిగేస్తాను. ఇదిగోండి ఇవి వచ్చేసి సాయంత్రంవి అనమాట. మధ్యాహ్నం పిల్లలు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత ఆ టైంలో ఏం కడగను. అప్పుడు ఎప్పుడో ఒకసారి మధ్యాహ్నం కడిగేది, కానీ సాయంత్రమే కడిగేస్తాను. రాత్రికి వచ్చేసి అన్నం చేసి మా ఆయనకు రొట్టె చేయాలి. మా వరకు అన్నం వండేసుకొని కొంచెం అన్నం అయితే ఉంది, ఇంకా పప్పు ఉంది. మధ్యాహ్నం ఈరోజు అస్సలు పడుకోలేదు మిషన్ కొట్టుకుంటూ. సాయంత్రం అయ్యేసరికి ఫుల్ నిద్ర వస్తుంది, అదిగాక జలుబు కూడా చేసింది. ఇంకెలానో ఉంది అనేసి ఇంకా రొట్టె అయితే అందరికైతే కాదు, లేట్ అవుతుంది అనేసి మా ఆయనకు ఒక్కొనికి ఒక రొట్టె చేసి ఇచ్చాను. మాకైతే అన్నమే వండేసుకున్నాను. ఇక్కడ రవ్వ లడ్డు చేయాలి అన్నాను కదా, ఇంక ఇదిగోండి ఈ కప్పుతో నేను 3.5 కప్పులు రవ్వ తీసుకున్నాను. నేను నెయ్యి వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. చాలా టైం పడుతుంది. లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే మనకు రవ్వ లడ్డు అనేది టేస్టీగా ఉంటుంది. కలపకుండా అలానే పెట్టేసామంటే మనకు రవ్వ ఊరికేనే మాడిపోతుంది. నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇందులోనే కొబ్బరి తురుము కూడా వేసేసుకోవాలి, ఇలాచి కూడా వేసేసుకోవాలి. చక్కెర వచ్చేసి నేను 3.5 కప్పు రవ్వ తీసుకున్నాను కదా, 3 కప్పులు చక్కెర తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. రవ్వ అనేది వేయించుకోవడంలోనే టేస్ట్ ఉంటుంది. పని కూడా ఈడొక్కటి తర్వాత ఏం పని ఉండదు అనమాట. చాలా తొందరగా అయిపోతుంది ఇది వచ్చేసి రవ్వ లడ్డు అనేది. రవ్వ పోయిన నెల సరుకులమ్మ తీసుకొచ్చుకున్నాను. ఇంకా నెల అయ్యింది. ఇంకా నెల కంటే ఎక్కువ పెట్టకూడదు అనేసి దీన్ని రవ్వ లడ్డు చేస్తే అయిపోతుంది అని ఇంకా ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఉదయం నుంచి చేద్దాం అనుకుంటూ అసలు పని కాలేదు నాకు మిషన్ కొట్టుకుంటూ. ఇంక ఇప్పుడైతే ఫిక్స్ చేసేసుకొని దీన్ని ఎలాగైనా సరే ఇప్పుడు చేయాలని చేసేస్తున్నాను. ఇదిగోండి రవ్వ అయితే బాగా వేగిపోయింది. కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది చూడండి. ఇలా అయితే పర్ఫెక్ట్గా రవ్వ వేగినట్టు అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో చక్కెర వేసేసుకోవాలి. చక్కెర కాదు, ఇది కొబ్బరి పొడి చక్కెర. ఇది మొన్న ఒకసారి బ్లాగ్లో షేర్ చేశాను కదా నేను కజ్జికాయలు చేశాను అనేసి, కొబ్బరి కజ్జికాయలు. ఆ కొబ్బరి అంతా మిగిలింది అనేసి ఇందులోనే వేసేసాను. ఇందులో కొంచెం చక్కెర కూడా ఉండింది, ఇలాచీ పొడి అన్నీ ఉన్నాయి. మళ్ళీ సరే ఇలాచీ వేసేసి నేను చక్కెర మిక్సీ బట్టి ఆ పొడి అనేది ఇందులో వేసేసాను. రవ్వ లడ్డులో రవ్వ వేయించుకోవడమే పని, అంతే అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది, ఎవరైనా చేయొచ్చు ఇది. రాని వాళ్ళు కూడా రవ్వ వేయిస్తే అయిపోతుంది అనమాట.
అమ్మ అయితే పాకం బట్టి చేస్తుంది చక్కెర, నేను పాకం పట్టను. ఇలా వేయించి మిక్సీ పట్టేసి పాలు పోసి కలుపుకుంటాను. మనం ఇలా ఈ మిక్చర్ రెడీ చేసి పెట్టేసుకొని పొడి అంత మిశ్రమాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పాలు వేసి ముద్దలు కూడా కట్టుకోవచ్చు అనమాట. ఇంకా మా ఇంట్లో మా చిన్నోడికి ఫుల్ ఇష్టం రవ్వ లడ్డు అంటే. నెలకు ఒక్కసారి ఏం చేస్తూ ఉన్నాను ఈ మధ్య. ఇంక ఇప్పుడైతే తగినంత పాలు వేసుకుంటూ ముద్దలు కట్టేసుకోవడమే, లడ్డూలాగా చుట్టేసుకోవడమే అనమాట. పాలు కూడా ఎక్కువేం పట్టవు, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చక్కెర కరుగుతుంది కదా మనకు, పాలు అనేది ఎక్కువ పట్టవు. కొంచెం పాలు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, చక్కెర కరిగేసరికి జోరుగా అయిపోతుంది, ముద్దలాగా కట్టదనమాట. కాబట్టి కొంచెం కొంచెం చూసుకుంటూ ముద్దలు కట్టుకుంటూ చేసుకోవాలి. ముద్ద అయ్యింది, లడ్డూలాగా అయ్యిందంటే అప్పుడు ఇంకా రెడీ అయినట్టు అనమాట. బాగానే అయ్యాయి, ఎక్కువే అయ్యాయి అనమాట. ఒక బాక్స్కి సగం వరకు అయ్యాయి లడ్డూలు వచ్చేసి. నేను ఇవి చేస్తుండగానే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. వాళ్ళు కూడా ఇంకా తినడం స్టార్ట్ చేశారు. చేస్తుండగానే చిన్నది చెరొకటి చేపించుకొని తినేసారనమాట. ఇదిగోండి, ఇంక ఇప్పుడైతే ముద్దలాగా అయిపోయింది చూడండి, పర్ఫెక్ట్ అనమాట. ఇంక అన్నీ కట్టేసుకొని నేను అలా డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకున్నాను. నెయ్యి ఎలాగ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి స్టాక్ నాకు ఇంకేం ఇబ్బంది ఉండదు. పోయినసారి సున్నుండలు చేశాను, రవ్వ లడ్డు సున్నుండలు. ఆ సున్నుండలు చేసినప్పుడు కొంచెం సున్నుండలు పొడి కూడా తీసి పెట్టేశాను. ఇది అయిపోయిన తర్వాత సున్నుండలు కట్టేసుకోవాలి, నెయ్యి వేసేసుకునేది కూడా. అన్నీ ఇలా ముద్దలు కట్టేసుకోవడమే అనమాట. చాలా ఈజీ, రవ్వ వేయించుకుంటే అయిపోయి, పెద్ద పని ఏం కాదు, ఎవరైనా చేయొచ్చు, ఎంత రాని వాళ్ళైనా సరే ఈజీగా. కొలతలు కూడా ఏం పెద్దగా ఉండవు. చక్కెర ఒకటి మన స్వీట్ని బట్టి వేసుకుంటే అయిపోతుంది అంతే. ఇంకా ఫైనల్గా అయితే ఇదిగోండి, అన్నీ కట్టేసిన తర్వాత ఈ బాక్స్లో సగానికి అయ్యాయి చూడండి. ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా నేను చేస్తుండగానే మా పిల్లలు కూడా తినేసారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.